నమస్తే ఆర్మోర్. ఈరోజు జూలై 11th తెలంగాణ ఇంజనీర్స్ డే రాష్ట్రమంతటా జరుపుకుంటుంది. భావి భారత నిర్మాణం ఎంత ముఖ్యమో దాంతోపాటు మన యొక్క బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో కూడు గుడ్డ ఇల్లు అనేది చాలా అవసరం. నాగరికత వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా తమకు ఒక మంచి ఇల్లు ఉండాలనే ఒక కోరిక ప్రతి ఒక్కరికి ఉంది. ఆ కళలను సాకారం చేయడానికి మనం గడిపే ఇల్లు కాదు, అది ఇంజనీర్ ఒక టెక్నికల్ నాలెడ్జ్ తోని ఎంతో ముందు చూపుతో వారు చేసే స్ట్రక్చరల్ డిజైనింగ్ కానీ, ఇంజనీరింగ్ స్ట్రక్చర్స్ కానీ, డిజైనింగ్ కానీ, ఎలివేషన్స్ కానీ, ఎవ్రీథింగ్ మనందరి జీవితాల్లో వాళ్ళు లేకుండా మనం లేము. సో నాగరికత పెరుగుతున్న ఈ రోజుల్లో ఎక్కడ చూసిన స్ట్రక్చర్స్ అన్ని హై రైజెస్ కానీ, మల్టీ స్టోరీ బిల్డింగ్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా ఆ డెవలప్మెంట్ కి ప్రముఖ పాత్ర, బేస్ అంతా ఇంజనీర్స్ పైనే ఉంది. ఒక చిన్న మేధస్సు కొన్ని 200-300 ఫ్లోర్స్ సంబంధించినటువంటి వితౌట్ ఎర్త్ క్వేక్ డిజైన్స్ తో కూడా వాళ్ళు చేయగలుగుతున్నారంటే ఆ మనుషుల్లో ఎంతో గొప్ప ప్రతిభ ఉంది. ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, సైన్స్ ఇవన్నిటిని బేస్ చేసుకొని వాళ్ళ క్యాల్కులేషన్స్ ని బేస్ చేసుకొని చేస్తున్నారు. కాబట్టి వారందరినీ ఈరోజు మనం సన్మానించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు శ్రీ గణేష్ వర్మ గారు, అలాగే సాయి కృష్ణ వర్మ గారు, వీరు కూడా ఆర్మూర్ ప్రాంత అభివృద్ధికి ఎంతో పాటుపడ్డారు. మీరు ఏ గల్లీకైనా కానీ వీళ్ళకి సంబంధించిన స్ట్రక్చర్స్, అలాగే ఇంకా మిగతా ఇంజనీర్స్ ని కూడా నేను గుర్తిస్తున్నాను. అలాగే మా ఫౌండేషన్ ప్రతినిధులు అందరు కూడా ఈ యొక్క మంచి డేని మీర్ ఉస్మాన్ నవాజ్ అలీ గారు హైదరాబాద్ లో ఏదైతే ఆయన మంచి ఇంజనీర్ గా మూసీ నది పైన కానీ, ఇంకా ప్రముఖమైనటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, నిజాం సాగర్ కెనాల్స్ కానీ, వీటన్నిటిని కూడా మన తెలంగాణ వరద ప్రధానమైనటువంటి ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ని వాళ్ళు చేశారు నిజాం కాలంలో. సో వారి గుర్తుగా జూలై 11th మనం జరుపుకుంటాం కాబట్టి ఇంజనీర్స్ డే. అలాగే మన డెవలప్మెంట్ లో ఏ రకమైన బిల్డింగ్ ఉండాలా, వాళ్ళ బడ్జెట్ కు తగ్గట్టు, వాళ్ళ ఆలోచనకు తగ్గట్టు చేస్తున్నటువంటి వీరి యొక్క కృషి అమోఘం. ఎందుకంటే స్టార్టింగ్ బేసిక్ నుంచి పిల్లర్స్ నుంచి బేస్మెంట్ నుంచి పడితే ఎంతో హై రైజెస్ వరకు కూడా వీరు చూసేటువంటి టెక్నికల్ నాలెడ్జ్ చాలా గొప్పది. వీరికి ఉన్నటువంటి అమోఘమైనటువంటి ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్, అలాగే టెక్నికల్ నాలెడ్జ్ మేమందరం కూడా గుర్తిస్తున్నాం. ఎందుకంటే మనం ఆ విషయం కన్స్ట్రక్షన్ చేయాలని అనుకున్నా కానీ వీరు లేని ఏ పని ముందరికి సాగదు. కాబట్టి ఈరోజు భారత ప్రభుత్వం కూడా, భారతదేశం కూడా జీడిపి ప్రోడక్ట్ లో మనకున్నటువంటి ఇవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా ప్రామాణికంగా తీసుకుంటాం. మనం ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది స్ట్రక్చరల్ డిజైనింగ్, రోడ్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, విశ్వవిద్యాలయం కానీ, పెద్ద స్ట్రక్చర్స్ కానీ, డ్యామ్స్ కానీ, ఇంకా ఎటువంటి స్ట్రక్చర్స్ అయినా కానీ ఇంజనీర్ లేనిది ఏది రాదు. కాబట్టి వీరి యొక్క కృషిని మేము శ్లాఘిస్తూ, వారిని ప్రశంసిస్తూ, వీరు ఉండడం వల్ల మన జాతి నిర్మాణం ఇంకా వేగవంతంగా మరియు టెక్నికల్ గా శాస్త్రీయ పద్ధతిలో మనకు కావాల్సిన విధంగా చేస్తూ మన జాతి నిర్మాణానికి కృషి చేస్తున్నటువంటి వీరందరికీ కూడా ఈరోజు జూలై 11th అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా బ్రదర్స్ గణేష్ వర్మ సార్కి, సాయి కృష్ణ వర్మ గారు గణేష్ వర్మ గారి అబ్బాయి, ఇతను ఐఐటి స్టూడెంట్, అలాగే ఐఏఎం MBA కూడా చేస్తూ రెండింటిని మిక్స్ చేస్తూ ఆర్మూర్ ప్రాంతానికి రెరాక్ సంబంధించి కానీ, ఇంకా ఎటువంటి క్లిష్టమైనటువంటి చట్టాలను కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా తయారు చేస్తూ గవర్నమెంట్ కు ఇటు ప్రజలకు మధ్యన అనుసంధానంగా ఉన్నటువంటి యంగ్ ఎనర్జెటిక్ మా సాయి కృష్ణ వర్మ గారిని కూడా అభినందిస్తూ ఆ ఫౌండేషన్ తరఫు నుంచి వీరందరినీ అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ.